ఫాగ్ మాత్రం ఘోరంగా ఉంది. నేను రైడింగ్ జాకెట్ వేసుకొని హెల్మెట్ వేసుకొని రైడ్ చేస్తున్నా. నాకు ఎట్లా ఉందంటే వెనుకలు ఉన్న పర్సన్కి ఎట్లున్నాయేమో అసలు అడుగుదాము. పర్లేదు, మళ్ళీ వద్దాం ఏముంది, ఇది జస్ట్ రేపు కూడా వద్దాం ఏముంది. గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. మంటనే లేదు, మంట లేదు. ఎడిటింగ్ లా విఎఫ్ఎక్స్ బాహుబలి ఏడా పెద్దగా ఉందా? అట్లా పోయిందంటే కష్టం. శ్రీరామాల దాంట్లో అడ్డం కట్టిండ్రా అది కట్టలాక. కొట్టి వస్తుందా యూట్యూబ్లో? వస్తుందా? జాగ్రత్త క్యాచ్ పట్టుకొని కింద. మంచిగా ఉంది. బైక్ మీద వచ్చినావు పొద్దున, నీకు ఎట్లా అనిపిస్తుంది? పొద్దున మంచిగా హెల్మెట్ పెట్టుకో అంటే ఏం పర్లేదు అన్నావు. హెల్మెట్ పెట్టుకోంటే పర్లేదు అన్న, అంటే నార్మల్ గా ఉంటుంది. నువ్వు అంత ఫాస్ట్ వెళ్తావని నేను అనుకోలేదు. బట్ ఇక్కడికి వచ్చినాక దోలు తీరిపోయింది. యాక్చువల్గా నువ్వు వచ్చే స్పీడ్ 120, 130 దగ్గర వచ్చావు, లేదా మ్యాక్సిమం 100. తర్వాత నీకు హెల్మెట్ లేదు. నాకు బాగా జలుబు వేసిందని ఎక్కుతావా మరి పైకి? నువ్వు ఒక్కడే, నేను సగం దూరం టెంపుల్ దగ్గరికి వస్తా, లోపలికి రాను నేను. 14 కిలోమీటర్లా? కాకపోతే పర్లేదు, వచ్చినాం కదా. రాకు నవ్వకండి. సీరియస్ మ్యాటర్. పాలు అమ్మినా ఎవరికైనా ఐడియా ఉందా? మాక్సిమం ఒక 100, 102. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. 190. అబ్బా కరెక్ట్, ఎవరో రాసిండ్రు. సో ఎగ్జాక్ట్లీ 190 మెట్లు ఉన్నాయంట ఇక్కడ. పైనకి వెళ్ళి చూపిస్తా. చలో వెళ్దాం పదండి. మళ్ళీ తెచ్చుకుందాం. ఎవరో ఒకరు తీసుకుని వస్తారు. కోతులు లేవే, మనుషులు ఉంటే కోతులు వస్తాయి. అరే పోయి హీరో ఫస్ట్ లదాఖ్ ఇక్కడ టెంపుల్ దగ్గర వెళ్తే ఒక 4 మెంబర్స్ అట్లా వెళ్తే మస్తు ఫన్.